మనం వచ్చేసి మనకు ఆహారం కావాలా అనేటువంటిది 1వ తరగతి ఈవీఎస్ కర్ణాటక గవర్నమెంట్ది చూస్తున్నాము. ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి తర్వాత మీరు ఆహారం యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుంటారు. పాడుతూ ఆనందిద్దాము. తెల్లవారి నుండి భోజనము లేదు, సుస్తూ భోజనము తర్వాత మస్తో మస్తు. సుస్తు అంటే ఆకలిగా ఉండడం అనమాట. సో తెల్లవారి నుండి భోజనం చేయలేదు, సో ఆకలిగా ఉంది, భోజనం తర్వాత మస్తు అంటున్నారు. బియ్యం పప్పు గింజల నుండి వస్తుంది శక్తి, కాయి పండు తింటుంటే వస్తుంది యుక్తి. పాలు పెరుగు వెన్న తిని గట్టి దష్టపుష్టమైనటువంటి దేహము గట్టి ముట్టు. ఇవన్నీ తింటే మనకు ఏ విధమైనటువంటి ఆహారము దేహం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది మనము పాట ద్వారా మనం తెలుసుకున్నాం. పాలు పెరుగు వెన్న ఇవన్నీ తీసుకుంటే మన యొక్క శరీరము గట్టి పడుతుంది. తర్వాత వచ్చేసి మనకు శక్తినిచ్చేటువంటిది కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత వచ్చేసి పండ్లు, ఇవన్నీ మనము తీసుకోవడం వల్ల మనకు శక్తి అనేటువంటిది వస్తుంది. తర్వాత ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు లేకుండా మనం వచ్చేసి జీవించవచ్చు. కావాలి ఆహారము, దేహం పెరగడానికి ఆకారము. సో దేహం పెరగాలంటే ఆకారము పెరగాలి. అంటే మనము పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉండలేము కాబట్టి పెరుగుతూ ఉంటాం కాబట్టి, సో మంచి మనసు, సుందర దేహము, మంచి మనసుతో ఉండాలి, సుందర దేహంతో ఉండాలి, నెమ్మది బతుకుకు ఆధారము, నెమ్మదిగా బతకాలి. ఇక్కడ ఈ చిత్రాలను గమనించండి. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చిత్రాల్లో మనం గమనించినట్టు రొట్టెలు, తర్వాత రాగి సంగటి, పాలు, గుడ్డు, యాపిల్, మాంసము, కాకరకాయ, అరటి పండ్లు, క్యారెట్ అనేటువంటి మనం చూసాము. ఇక్కడ ఈ బొమ్మలని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు అతను గమనించారు కదా, అదేంటనేది మనం చూద్దాము. అమ్మ బిడ్డకు పాలు పడుతూ ఉందన్నమాట, పాలు ఇస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఆహారం తినిపిస్తూ ఉంది. పిల్లవాడు ఆహారాన్ని తింటూ ఉన్నాడు. అంటే మన పనులు మనమే చేసుకోగలుగుతాం కాబట్టి పిల్లవాడు ఆహారాన్ని తింటున్నాడు. పక్షులు వచ్చేసి తమ పిల్లలకు ఆహారాన్ని తమ ముక్కుతో అందిస్తూ ఉంది. అంటే చిన్నపిల్లలు కాబట్టి పక్షులు వచ్చేసి చిన్నపిల్లలు గుడ్డులో నుంచి అప్పుడే బయటకు వచ్చాయి కాబట్టి అవి పక్షి ఏం చేస్తుందంటే తన యొక్క ఆహారాన్ని వచ్చేసి అలాగే నోటికి అందిస్తుంది అనమాట. పక్షులు భూమిపైన పడి ఉన్నటువంటి గింజల్ని తింటూ ఉన్నాయి, కింద పడి ఉన్నటువంటి గింజల్ని తింటాయి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆవు గడ్డి మేస్తూ ఉంది. తర్వాత మేక చెట్ల ఆకులను తింటూ కనిపిస్తూ ఉంది. సో మనము ఆరోగ్యంగా ఉండడానికి మనకు మరియు శక్తి కొరకు ఆహారం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. ఇక్కడ చూడండి, దేహము చిన్నప్పుడు ఎలాగున్నామో అలాగే ఉండలేం కదా, కొద్దిగా పెరుగుతాము, చిన్నపిల్లలుగా పెరుగుతాము, పెరిగి పెద్దవాళ్ళం అవుతాము. అదేవిధంగా వచ్చేసి శరీరము వచ్చేసి పుష్టిగా ఉంటుంది. అదేవిధంగా పక్షి పిల్లలు కూడా వచ్చేసి పెరుగుతాయి. సో దేహం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి దేహం పెరుగుదలకు ఆహారం అనేటువంటిది కావాలి. ఇక్కడ చూడండి, వ్యవసాయి వచ్చేసి చెట్టు కింద కూర్చొని అన్నం తింటూ ఉన్నాడు, ఆమె వడ్డిస్తూ ఉంది. ఇప్పుడు పొలం పనులు చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి వ్యవసాయి దున్నుతూ ఉన్నాడు అనమాట. పని చేయడానికి కావలసినటువంటి శక్తి ఆహారం నుండే వస్తుంది. మనం పని చేయాలి అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? మనం తినకుండా ఉంటే మనకు శక్తి అనేటువంటిది వస్తుందా? రాదు. కాబట్టి మనం పని చేయాలి అంటే మనకు ఆహారాన్ని తీసుకోవాలి. సరే, మనకు ఆహారం ఎందుకు కావాలి చెప్పండి. మనకు ఆహారం ఎందుకు కావాలి అంటే ఆరోగ్యంగాను, తర్వాత వచ్చేసి ఆరోగ్యంగా పెరగడానికి పండ్లు తీసుకోవాలి. దేహం పెరగడానికి వచ్చేసి మనము బాగా ఎదుగుదలకు వచ్చేసి నూనె, నెయ్యి, ఇవన్నీ వచ్చేసి పాలు, మీగడ ఇలాంటివన్నీ తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు ఇలాంటివి తీసుకోవాలి. మనము పని చేయడానికి మనకు ఆహారం అనేటువంటిది తప్పనిసరి కావాలి. మనం పని చేయాలి అంటే మనకు ఆహారం అనేటువంటి తప్పనిసరిగా అవసరము.